అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి యేసుప్రభు మిగతా వాళ్ళతో ఏమన్నాడు? ఈయన దేవుడైతే మిగతా వాళ్ళు ఏమని పిలాలి? నా పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమండి, ఆయన దేవుడు అని అనకూడదు, ఆయన తండ్రి అని అనకూడదు. మరి ఈయన కూడా సమానుడైన దేవుడు కదా. పరలోకమందున్న దేవుడు ఒకళ్ళ తండ్రి కాకపోతే ఈయన కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత సమానమైన దేవుడైతే ఏమనాలి? నేను కూడా దేవుడుగా ఉండేటకు వెళ్ళబోతున్నాను, నేను కూడా యెహోవా అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోబోతున్నాను అని అనాలి. కానీ ఏమంటున్నాడు? ఇదిగో నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను, అయితే నువ్వేం చేయాలి? ముట్టుకోవద్దు. నా సహోదరులు వీళ్ళందరూ ఎవరట? వీళ్ళందరూ ఎవరు చెప్పండి? భూమి మీద మిగతా వాళ్ళందరూ యేసు ప్రభుకి ఏమని యేసు ప్రభు స్వయంగా చెప్పుకున్నాడు? సహోదరులు. నేను ఎలాగైతే తండ్రికి కొడుకునో వాళ్ళు కూడా నాకు తమ్ముళ్ళు, వాళ్ళు కూడా తండ్రికి పిల్లలు, నా సహోదరులు వాళ్ళు. తండ్రి యేసుప్రభు దేవుడైతే వాళ్ళ సహోదరులకు ఎందుకు చూస్తున్నాడు చెప్పండి? మళ్ళీ అదే తండ్రి అన్నాడు ఎప్పుడైనా మీరందరూ నా సోదరులని? తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా బైబిల్లో అన్నాడా మీరు నా సోదరులు అని? యేసు అన్నాడు, కానీ ఎక్కడ తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళు నా సోదరులు అనలేదు.